తుమ్మ చెట్టు ఎంతో విశాలంగా ఉంటుంది. అలాగే రావి చెట్టు కూడా విశాలంగానే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా సరే ఆలోచించారా, ఎందుకని తుమ్మ చెట్టును నరికి ఆ తర్వాత దానిని ఉపయోగిస్తారు? ఎందుకని రావి చెట్టును నరక్కుండా పూజిస్తారు? ఎందుకు అంటే రావి చెట్టు దాని కింద కూర్చునే బాటసారులకు నీడనిస్తుంది. దాని కొమ్మల మీద అసంఖ్యాకమైన పక్షులకు ఆశ్రయాన్నిస్తుంది. అంతేకాని అది తుమ్మ చెట్టులా ఎవరికీ హాని కలిగించదు. రావి చెట్టు అందరికీ చల్లటి నీడనిచ్చి పూజలందుకుంటుంది. ఈ ప్రపంచంలో ఒకవేళ మీరు గౌరవం పొందాలి అనుకుంటే అప్పుడు రావి చెట్టులాగానే వ్యవహరించాలి. కొన్నింటిని ఇవ్వటం నేర్చుకోండి. ఆనందం, సుఖం, చల్లదనం వీటిని పంచటం నేర్చుకోండి. అంతేగాని ముళ్లలాంటి మాటలతో ఎప్పుడూ ఎవరికీ బాధను కలిగించొద్దు. గౌరవం దానంతటా అది నడుచుకుంటూ మీ దగ్గరకు వస్తుంది. అప్పుడు మీ మనసు ప్రశాంతంగా మారి ఉంటుంది. రాధాకృష్ణ.